హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వీడియో అనమాట. 6:30 అవుతుంది టైము. పిల్లలైతే అప్పటికే లేచి రెడీ అయిపోయారు అనమాట. ఈరోజు నాకు ఎక్కువ శాతం వాళ్ళను లేపడానికి ఇబ్బంది పడలేదు. ఎందుకో తెలుసా రీజను? వాళ్ళు స్కూల్ నుంచి టూర్ వెళ్తున్నారనమాట. ఒక్కసారి టూర్ వెళ్ళరా, టైం అవుతుంది అని చెప్పేసరికి వాళ్ళు లేచి కూర్చున్నారనమాట. నార్మల్గా డైలీ ట్యూషన్ సార్ వచ్చే వరకు నేను 6 o'clock నుంచి లేపుతుంటే 6:15 వరకు అలా లేస్తూ ఉంటారనమాట, అంత మెల్లగా. ఈరోజు మాత్రం ఒకే ఒక్క మాటకు లేచి అయితే కూర్చున్నారు. వాళ్ళకు ఇష్టం ఉన్న పని చేస్తేనేమో అలా ఉంటుంది, ట్యూషన్ అనేసరికేమో రోజు అసలు బాగా సతాయిస్తుంటాయి. అందుకని ఇక్కడ వాళ్ళకు బాక్స్ పెట్టడానికి చపాతీ అలాగే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. ఏమంటారు, రైస్ ఐటమ్స్ అంటే పెట్టొద్దని చెప్పారనమాట స్కూల్ నుంచి. ఎందుకో తెలీదు, రైస్ ఐటమ్స్ అయితే చల్లిపోతాయని చెప్పేసి పిల్లలు చల్లేసుకుంటారని చెప్పేసి వద్దన్నారో తెలీదు. చపాతీ ఇలాంటివి పెట్టమని చెప్తే ఇక్కడ 6 చపాతీస్ అయితే చేసిన, ఇద్దరికి 3 అని చెప్పేసి ఇవి పైన నెయ్యి వేసి కాల్చుతున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చపాతీలు. వాళ్ళు ట్యూషన్లో అయితే కూర్చున్నారు. తర్వాత ఇవి స్కూల్ బ్యాగ్స్ అనమాట. స్కూల్ బ్యాగ్స్ అందులో బుక్స్ అన్నీ పక్కకు పెట్టేసి ఈ విధంగా నేమ్ రాసి పెట్టుకున్నారనమాట. మరి బ్యాగ్స్ పోతాయనో లేకపోతే పిల్లలు ఎక్కడన్నా మిస్ అవుతారని చెప్పేసి తెలియదు, ఐడెంటిటీ కోసమేమో నేము అలాగే క్లాసు స్కూలు అంతా రాసి పెట్టుకున్నారు. ఇద్దరికి మళ్ళా తమ్ముడు కూడా రాసి ఉంచాడనమాట. ఇప్పుడు దసరా హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి పిల్లలు బ్యాగులు కూడా తెచ్చేసుకున్నారు. 2 బ్యాగులు ఉంటాయన్నమాట, ఒకటి స్కూల్లో ఒకటి ఇంట్లో. ఎక్కువ బుక్స్ ఉంటాయి కదా, అందుకని ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అయితే ఉంటాయి ఇద్దరికి ఒక్కొక్కటి. ఇక్కడ ఐడి కార్డు, టై, బెల్ట్ అన్నీ మర్చిపోయాడు అనమాట మా పెద్దోడు. అందుకని మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే వెళ్తున్నారు అనమాట ఇచ్చి రావడానికి. అక్కడ మెయిన్ రోడ్ పైన నిలబడి ఉన్నారు. అందుకని ఇంకా అక్కడికైతే వెళ్ళిండు ఇచ్చేసి వద్దామని చెప్పేసి. ఇంకా వాళ్ళకు బ్యాగులు అయితే 2 అనమాట, చెప్పాను కదా ఆల్రెడీ. ఒకటి స్కూల్లో ఉంటుంది, ఒకటి ఇంటి దగ్గర ఉంటుంది. అన్ని బుక్స్ ఉంటాయి, డైలీ అన్ని బుక్స్ ఇంటికి తీసుకురాలేరు కదా, అందుకని 2 బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు పండగ హాలిడేస్ కాబట్టి బుక్స్ అన్నీ ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఇద్దరు 4 బ్యాగ్స్ అయితే ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ఫ్రైడే కదా, ఈరోజు పూజ అయితే చేస్తున్నాను అనమాట. పూజ చేసి ఇంకా గడపకైతే పసుపు బొట్టు అలాగే ఈశాన్య మూలలో అయితే కలశం అయితే పెట్టేసుకుంటా ప్రతి శుక్రవారం. బయట అయితే ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసేసిన. కడపకు కూడా ప్రతి ఫ్రైడే అయితే పెడతాను అనమాట. పసుపు అలాగే బియ్యం పిండి అనమాట, అది బియ్యం పిండితో ముగ్గు. ఇక్కడ కూడా మూలలో పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి అందులో కలశంలో పసుపు కుంకుమ గంధము అక్షంతలు అలాగే ఒక 1 రూపీ 2 రూపీ కాయిన్ అట్లా, ఇంకా పైన అయితే పువ్వులు అయితే వేసేసుకున్నా. ఇంకా దీపం కూడా వెలిగించేసిన. ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈరోజు ఫ్రైడే మార్కెట్ ఉంటుంది కదా, కొంచెం తొందరగా వెళ్తే బాగుంటుందని ఇంకా ఉన్న. తర్వాత ఇక్కడ ఈయన కూడా బయటకు వెళ్తున్నాడు అనమాట, మహబూబ్ నగర్ వెళ్తున్నాడు. అక్కడ ఇన్వర్టర్ తీసుకుంటున్నాడు అనమాట. ఇన్వర్టరు షాప్లో ఇంతకుముందు ఉండే కానీ అది కాలిపోయింది. అందుకే కరెంట్ పోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట నైట్ టైం షాప్లో. అందుకని అక్కడ ఆల్రెడీ ఫోన్లో రేట్ మాట్లాడిండు, వెళ్ళి తీసుకొని రావడమే. ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత నేను షాప్ దగ్గరికి అయితే వెళ్తా. పిల్లలు మరి ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలియదు వచ్చేవరకు. మార్నింగ్ అయితే రెగ్యులర్ టైంకే వెళ్ళారు, మరి ఈవినింగ్ ఏ టైంకి వచ్చేస్తారో తెలియదు. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి వాళ్ళు హైదరాబాద్లో ఏదో బిర్లా మందిర్కి తీసుకెళ్తున్నారు. ఒక్కరికి 400 రూపీస్ అనమాట. మా వాళ్ళు ఇద్దరు పిల్లలు వెళ్ళారు కాబట్టి 800 రూపీస్. ఫుడ్ మనదే కాబట్టి ఇంకా 800 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇద్దరికి. ఇంకా వాళ్ళు రేపేమో మళ్ళీ బతుకమ్మ దసరా సెలబ్రేషన్స్ అనమాట. సండే రోజు నుంచి హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి రేపు సాటర్డే రోజు అందరికీ నర్సరీ నుంచి 8th క్లాస్ వరకే ఉంది వాళ్ళ స్కూలు. నెక్స్ట్ ఇయర్ పర్మిషన్ వస్తుంది 9th 10th క్లాస్, ఎందుకంటే ఇది ఫస్ట్ ఇయర్ అనమాట వాళ్ళు స్కూల్ ఓపెన్ అయ్యి. అందుకని ఫస్ట్ ఇయర్లో ఎవరికైనా 8th వరకే పర్మిషన్ ఉంటుందంట. నెక్స్ట్ ఇయర్ 10th వరకు అయితే ఉంటుంది. ఇంకా 8th క్లాస్ వరకు రేపు బతుకమ్మ అలాగే దసరా సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. వాటిని కోలాటం వేసే కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలు దాండియా కట్టెలు అలాగే డ్రెస్, అవి ట్రెడిషనల్ డ్రెస్లో రావాలని మెసేజ్ వచ్చింది. ఇది సీతాఫలం మా ఇంటి దగ్గర చెట్లకైతే కాసినాయి, మా అమ్మ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇది మా డాగ్ అనమాట, జర్మన్ షెపర్డ్ ఉంటుంది కదా, అది చిన్నది ఒక 16 డేస్ అనమాట. 16 డేస్ ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు 2 years అవుతుంది, పెద్దగా అయిపోయింది అనమాట. పుట్టినప్పుడు చిన్న మేము తెచ్చినప్పుడు కనీసం ఒక క్లాత్ పడ్డట్టు ఉంటుండే నన్ను పడుకొని ఉంటే, ఇప్పుడేమో చాలా పెద్దగా అయిపోయింది. అక్కడక్కడ వీడియోస్లలో కనిపిస్తుంటుంది కదా, అదే మా రాబిన్ అనమాట. ఇదేమో ఇక్కడ 2 కొత్త ఫ్యాన్లు తెచ్చిండే, ఇవి పాత ఫ్యాన్లు తీసేసి షాప్లో వేసి కొత్త ఫ్యాన్లు ఇక్కడైతే ఫిట్ చేస్తున్నారు. ఇక్కడ ఫిట్ చేసే 2 ఫ్యాన్లు రిమోట్ కంట్రోల్ అనమాట. ఇంతకుముందేమో నార్మల్గా మాన్యువల్గా ఉండే
ఫ్యాన్ ఉండే, ఇదేమో రిమోట్ కంట్రోల్. రెండు ప్లేస్లలో మారుస్తున్నాడు. ఎందుకంటే ఒక ప్లేస్లో ఒక కలర్, ఇంకో ప్లేస్లో ఇంకో కలర్ ఉంటే బాగుండదు కదా అనేసి ఫస్ట్ అయితే ఒకటైతే ఫిట్ చేయించిండు. తర్వాత అటు ఇటు చూస్తే సరిగ్గా లేదనమాట, రెండు వేరే వేరే కలర్స్. అందుకని 2 ఫ్యాన్లు అయితే ఇంకా ఇంట్లో కొత్త ఫ్యాన్లు ఇంట్లో ఫిట్ చేసి, అవి పాతవి కూడా మంచివే, అవి తీసుకొచ్చి ఇంకా షాప్లో అయితే ఫిట్ చేయించిండు. చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. కంపెనీ మంచి కంపెనీ, అది ఏదో కంపెనీ ఉంది, నేను సరిగ్గా గమనించలేదు. ఆల్రెడీ ఇంకో రూమ్లో ఉన్నది కూడా రిమోట్ కంట్రోలే. ఇప్పుడు ఒక్క రిమోట్ నొక్కితే 2 ఫ్యాన్లు తిరుగుతున్నాయి అనమాట. 2 ఫ్యాన్లు ఆఫ్ అవుతున్నాయి, 2 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. అవి స్పీడ్ కూడా చాలా ఎక్కువనే ఉందన్నమాట. అదే చూస్తున్నారు ఇక్కడ. ఇంతకుముందేమో ఓన్లీ రిమోట్లోనే ఆపరేట్ చేయడానికి వస్తుంది, ఇంకో రూమ్లో ఉన్నది. ఇది అలా కాదనమాట. అక్కడ మనం మాన్యువల్గా అది దాన్ని కంట్రోల్ చేసేది ఉంటుంది కదా, కంట్రోలర్, దాంతో కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. గాలి అయితే చెక్ చేస్తున్నాడు. ఇక్కడ పాత ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్కి ఈ ఫ్యాన్కి 2 ఒకేలా వస్తున్నాయి గాలి అనేది చెక్ చేస్తున్నాడు అనమాట. కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవరికైనా ఫాల్ సీలింగ్ వేస్తే చాలా కూల్గా ఉంటుంది, కానీ మా ఇంట్లో మాత్రం ఆ ఫాల్ సీలింగ్ వేసినప్పటి నుంచి చాలా వేడి వస్తుంది అనమాట. మరి ఎందుకో తెలియదు. అంతకుముందు అయితే చాలా, ఏ సీజన్ అయినా సరే మనకి ఫుల్ ఎండాకాలం అయినా సరే చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఎందుకంటే పైన కూడా ఫ్లోర్స్ ఉన్నాయి కదా, అందుకని చల్లగా ఉంటుండే. కానీ ఫాల్ సీలింగ్ వేసిన తర్వాత వేడి ఎక్కువైపోయింది ఇంట్లో. ఇవి వచ్చేసి కొంచెం బాక్స్ టైప్లో చేయించాడు. అప్పుడు మా దగ్గర సోఫా లేనప్పుడు చేయించిండు. దీనిపైనే ఆ క్లాత్ వేసి మంచంలాగా వాడుతుంటాం అనమాట సోఫా లేనప్పుడు. ఇంకా దానిలో ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి అని చెప్పేసి బాక్స్ టైప్లో వేయించిండు కదా, దానికి ఫుల్ నిండిపోయినాయి అనమాట అన్ని సామాన్లు. ఇంకా కొత్త ఫ్యాన్లు తీసుకొచ్చినప్పుడు అందులోనే పెట్టించామన్నమాట. ఇప్పుడు అందులో తీసి ఇంకా జాయింట్ చేసి అన్నీ ఫిక్స్ చేస్తున్నారు. మార్నింగే అంతా సర్ది పెట్టి నీట్గా పెట్టిపోయింటిమి. మళ్ళీ ఫ్యాన్లు ఫిట్ చేస్తున్నందుకు ఇల్లంతా అట్లా చేసి పెట్టారు అనమాట. ఇంకానేమో నేను ఇంటి ప్లానింగ్ పేపర్స్ ఉండే కదా, అవి సిస్టంలో ఉండే, దాని నుంచి ప్రింట్ అయితే తీస్తున్నా. ఇంకా చెప్పాను కదా, ఇది అమరాన్ కంపెనీ నుంచి తీసుకొచ్చిండు బ్యాటరీ. 12,500కే ఇచ్చారు. ఇంకా వేరే ప్లేస్లో అడిగితే 13,700 చెప్పిండు అనమాట. 1,200 ఎక్కువ చెప్పారు. అందుకని మనకు తక్కువ దొరికితే అన్నీ తెచ్చుకుంటాం కదా, అందుకని మామనార్ వెళ్ళి తీసుకొని వచ్చిండు. ఇంకా చెప్పినా కదా ఈరోజు మాకు మార్కెట్ ఉందని. ఈవినింగ్ 4:30 టైంలో ఇలా ఉందన్నమాట మార్కెట్. ఇంకా ఫుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మా ఇంటి ముందు వరకే చూపిస్తున్నాయి. ఇక్కడ స్కూల్ నుంచి అయితే ఇప్పుడే మెసేజ్ వచ్చిందనమాట. అది ఇప్పుడు పిల్లల్ని అయితే ఎక్కించుకుందంట బస్సు. 1.5 అవర్లో స్కూల్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు ఒక ½ అన్ అవర్ అనమాట. ఇంకా దాదాపు 7:30, 8 అవుతుంది వాళ్ళు వచ్చే వరకు. మామూలుగా ఒక 3 చపాతీస్ అలాగే చికెన్ ఫ్రై అయితే పెట్టినా, ఇంకా ఏం పెట్టలేదన్నమాట. ఒక వాటర్ బాటిల్, ఇంకా స్నాక్స్ గిట ఏమి ఇప్పించలేదు. ఇద్దరికి ఒక 100 రూపీస్ అయితే ఇచ్చిన అనమాట. బయట ఏమైనా పిల్లలు ఏమైనా కొనుక్కొని తింటుంటారు కదా, అలాంటప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఉండాలి కదని మర్చిపోయిన. ఫస్ట్ వాళ్ళు బండి కాడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిచి ఇచ్చిన అనమాట ఇద్దరికి 100. మరి ఏం తిన్నారో ఏం తినలేదో కూడా తెలియదు. ఈరోజటి మినీ వ్లాగ్ అయితే ఇంతేనండి, చిన్న వ్లాగ్. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.